దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా ఈ పునరుద్ధాన దినమందు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో దేవుని మార్గములను గురించి, ఆత్మీయ విషయములను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా గత పునరుద్ధాన దినమందు దేవుని మార్గములు ఉన్నతమైనవి గమనించాం. దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన స్వభావములు కూడా ఉన్నతమైనవిగా ఉన్నవి కనుక తన్ను వెంబడించు వారి జీవితాలలో ఉన్నతమైన ఆలోచనలు కలుగుతూ యథార్థమైన భక్తి కలిగిన జీవితము చేస్తూ యేసుక్రీస్తు వారు మరలా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్న వేళలో దేవుని బిడలమైన మనలో మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి రెప్పపాటున మనము మార్పు చెంది ఆయన రాకడలో కొనిపోబడుటకు మనలో ఆ రూపాంతరపు యొక్క క్రియ జరగాలని ఈ మార్గములోనికి మనము వచ్చాము కనుక మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టములేని క్రియలు ఏవైతే ఉన్నవో వాటిని మనము విడిచిపెట్టి మరి దైవికమైన స్వభావములను మనము పొందుకుంటూ దైవికమైన కార్యములను మనము చేయడానికి ఈ మార్గములోనికి మనం వచ్చి ఉన్నాం కనుక దేవుని మార్గములు ఉన్నతమైనవి. సర్వశక్తిమంతుడగు దేవుడు, సర్వ అధికారము కలిగిన దేవుని ఆయన యొక్క నడిపింపులోనికి మనం వచ్చినప్పుడు, ఆయన మనలను ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడిన జనమై ఉన్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మరి దేవుని యొక్క ఏలుబడి నుండి తొలగిపోయి ఒక సాధారణమైన రాజుల చేత పరిపాలన చేయబడుతూ ఉన్నప్పుడు వారి జీవిత విధానములు, వారి యొక్క నడవడికలను పరిశుద్ధ లేఖనములలో చక్కగా మనకు వివరించబడుతూ ఉన్నది. కనుకనే అప్పుడప్పుడు మరి ఇశ్రాయేలీయులు దేవుని నుండి తొలగిపోయి తమ ప్రవర్తనలలోనూ, తమ క్రియలలోనూ, తమ నడవడికలన్నిటిలో కూడా దేవునిని దుఃఖపరుస్తూ వచ్చారు. కనుక మనము అలా ఉండకుండా మన జీవిత విధానములలో, మన ప్రవర్తనలలోనూ, మన నడవడికలలోనూ, మన క్రియలు ఇవన్నీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉండాలే తప్ప దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యములు మన జీవితములో ఉండకూడదు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులముగా ఎదగడానికి ప్రభువు మనలను ఏర్పరుచుకుని ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితాలలో అనేక సందర్భాల్లో మనము కలవరపడుచు అవిశ్వాసముతో వెనుకబడిపోతున్నటువంటి మనలను దేవుడు మరలా తన మార్గములోనికి నడిపించడానికి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు, ఆయన కనికర పూర్ణుడు. వాత్సల్యము కలిగిన దేవుని చేతుల్లోనికి మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు తప్పకుండా మనము ఆశీర్వదింపబడే జనమై ఉన్నాము. మన వ్యక్తిగత జీవితములో కానివ్వండి, కుటుంబ జీవితాలలో కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ఉన్నప్పటికీ మరి దేవుని మార్గములను అనుసరించి నడిచేటప్పుడు అందరికంటే మనము ఉన్నత స్థానములో మనలను దేవుడు హెచ్చింప చేయగలడు. కనుకనే పేతురు రాసినటువంటి తన పత్రికలలో
ఆయన మనలను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన హస్తములలో దాగి ఉండాలని చెప్పి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. అది నేటికిని మన జీవితానికి వర్తిస్తున్నది గనుక మనంతట మనము మన తలంపులు, మన క్రియలు, మన నడవడికలు ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో మరి దుఃఖపడే క్రియలు, దుఃఖపడే కార్యములు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు మనము వేదన కలిగే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవుని మార్గములు ఎలాంటివి? మానవుని తలంపులకు మించినవి గనక, అయితే మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి, దేవుని మార్గములు వాటికంటే గొప్పవి అని దేవుని వాక్య భాగములలో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. మరి మన ఆధ్యాత్మిక జీవితములలో మనము ప్రయాణం చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ మార్గములో మానవులమైనటువంటి మనలో కలుగుతున్నటువంటి ఈ తలంపులు, ఈ త్రోవలు ఎలా ఉంటావో కొన్ని విషయములను వాక్యానుసారముగా మనము గమనించాలి. ముందుగా మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి, వాని యొక్క త్రోవలు ఎలా ఉంటాయో పరిశీలించి ఆ తరువాత వాటిని విడిచిపెట్టి దేవుని మార్గములలో మనము ఎలా నడుచుకోవాలో దానిని మనము చక్కగా నేర్చుకుని మన ఆధ్యాత్మిక జీవితములలో ఈ వారమంతటికి కావలసిన ఆత్మీయ ఆహారమును మరి దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు సంఘమును సంరక్షించి పోషించే దేవుడు. పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనతో మాట్లాడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు తన స్వరమును మనకు వినిపింప చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. రిక్తముగా వచ్చి రిక్తముగా వెళ్ళిపోవడానికి దేవుని సన్నిధికి మనం రావడం లేదు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఖాళీ హృదయముతో వస్తూ ఉన్నామో దేవుని మాటల చేత మన హృదయం అనేది నింపబడుచూ ఉండాలి. దేవుని మాటల చేత మనము బ్రతికించబడుతూ ఉన్నాం. మనుష్యుడు ఈ లోకములో తాను బ్రతకడానికి క్షయమైన ఆహారము కొరకు శ్రమ పడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. మరి అక్షయమైన ఆహారము కొరకు ఏ విధముగా మనము ప్రభు సన్నిధిలో ఆహారాన్ని మనం పొందుకోగలము? అక్షయమైన ఆహారము కొరకు ప్రభు సన్నిధికి మనం పరిగెత్తుకుంటూ రావాలి. మరి ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో మరి దేవుని యొక్క స్వరమునకు చెవియొగ్గి క్షయమైన ఆహారము కొరకు కాకుండా అక్షయమైన ఆహారము కొరకు మనము శ్రమపడుతూ దేవుని స్వరమునకు మనము లోబడుతూ ఉన్నప్పుడు ఆయన మనలను అనేక విధములుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దప్పిక కొనిన వారలారా నా యొద్దకు రండి, నేను మీ దప్పికను తీరుస్తానని చెప్పుచూ ఉన్నాడు. దాహము కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుచూ ఉన్నాడు. రూకలనేమి ఈయకయే నా యొద్ద కొనుడి అని చెప్పి దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు, ఒక ఆహ్వానాన్ని మానవునికి పంపిస్తూ ఉన్నాడు. అయితే మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటున్నావో వాక్యానుసారముగా మనము గమనించబోతూ ఉన్నాం. కనుక ఈ పునరుత్థాన దినమందు మన ధ్యానార్థము కొరకు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములను మనం గమనించినప్పుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.
నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. సర్వోన్నతమైన దేవుని తలంపులు అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను కనబడుతూ ఉన్నాయి. సర్వోన్నతమైన దేవుని యొక్క ఆలోచనలు మానవుని యొక్క తలంపుల కంటే గొప్పవిగా కనబడుచూ ఉన్నాయి. సర్వ సృష్టికర్త అయిన దేవుని తలంపులు మానవుని యొక్క ఆలోచనల కంటే గొప్పవిగా ఉన్నవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగములలో మానవుని తలంపుల కంటే దేవుని మార్గములు ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. దేవుని తలంపులు పరిశుద్ధమైనవి, దేవుని ఆలోచనలు యోగ్యమైనవి. మనలో ఎంతమంది ఈ విధముగా దేవుని యొక్క తలంపులకు చోటిచ్చేవారముగా ఉంటున్నాం? మానవుని తలంపులు ఆది కాండము 6వ అధ్యాయములో మనము గమనించుచూ ఉన్నాము. కేవలం వారి చిన్ననాటి మొదలుకొని వారి యొక్క హృదయ తలంపులు, వారి ఆలోచనలు కేవలం చెడ్డవని చెప్పి వాక్యము బోధిస్తూ ఉన్నది కదా. అలనాటి ప్రజల యొక్క పరిస్థితులను, నోవాహు కాలములో బ్రతుకుచున్నటువంటి ఆ మనుషుల యొక్క తలంపులు, వారి యొక్క హృదయ ఆలోచనలు కేవలం చెడ్డవని చెప్పి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని మార్గములు మన తలంపులకును మన ఊహలకును అందనటువంటి మార్గములై ఉన్నవి. దేవుని త్రోవలు గొప్పవిగా కనబడుచు ఉన్నాయి. మనము నడవలసిన మార్గములన్నీ కూడా ఆయన మనకు బోధించువాడై ఉన్నాడు. మనము నడవలసిన త్రోవలు ఏవైతే ఉన్నావో ఆయన మనకు బాహాత్మగా ఆయన తెలియజేసి ఉన్నాడు. ఈ రోజుల్లో వాటిని విడిచిపెట్టి తమ తలంపుల ప్రకారముగాను, తమ ఆలోచనల ప్రకారముగాను, తమ ఊహల ప్రకారముగాను, తమకు కలిగినటువంటి ప్రవర్తన కార్యములను బట్టి మనుష్యుడు బ్రతుకుచూ ఉన్నాడు. కనుకనే మానవుని యొక్క తలంపులు ఎలా ఉన్నవో వాక్యములో నుండి మనం గమనించబోతూ ఉన్నాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు, వారు నడుచుకొను త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు అని చెప్పబడుతూ ఉన్నది. మానవుడు నడుచుకునే త్రోవలు వంకరివిగా కనబడుచు ఉన్నాయి. వంకరి త్రోవలను విడిచిపెట్టమని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కుటిల వర్తనులుగా మనం మారకుండునట్లు యథార్థవంతమైన భక్తి మనలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఒకవేళ నీవు వంకరి త్రోవలలో వెళ్ళుచూ ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఒకవేళ నీ తలంపులు, నీ క్రియలు, నీ నడవడికలు, నీ ప్రవర్తనలు వంకరివిగా ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని విడిచిపెట్టమని వాక్యము నీకు బోధిస్తూ ఉన్నది. వాక్యము ద్వారాగా నీకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు, వంకరి త్రోవలను మనం ఎప్పుడైతే విడిచిపెట్టే వారముగా ఉంటున్నామో దేవుని మార్గములు యథార్థమైనవి, దేవుని మార్గములు మోసము లేనటువంటివి. ఇక్కడ వంకర త్రోవలు అని చెప్పబడుతున్నప్పుడు మోసము చేయువారుగాను, మోసము కలిగిన మార్గములలో మనుషుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు కనుక దేవుడు అవి ఇష్టపడడం లేదు. దేవుడు ఇష్టపడే మార్గములు, తిన్నని మార్గములను ఆయన నడిపించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు కూడా ఒక సందర్భములో ఒక రాజు దగ్గరకు వెళ్ళి ఆయన యేసు ప్రభువును గురించి తెలియచేస్తూ ఉన్నప్పుడు ఒక గారడి వాడు వచ్చి ఆ మార్గములను తప్పించాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు పౌలు అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. తిన్నని మార్గములను చెడగొట్టటం మానవా అని చెప్పుచూ ఉన్నాడు.
చూడండి, ఈ రోజుల్లో తిన్నని మార్గములను చెడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వంకరి త్రోవలలో వెళ్ళుచున్న వారందరూ కూడా తిన్నని మార్గములను, సమాధానకరమైన మార్గములను, నెమ్మది కలిగించే మార్గములను చెడగొట్టడానికే ఈ లోకములో మానవుడు బయలుదేరుచు ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, తిన్నని మార్గములలో మనం నడిచే వారముగా ఉండాలి. వంకరి త్రోవలను మనం విడిచిపెట్టి తిన్నని మార్గములలో మనం నడవాలి. యథార్థమైనటువంటి మార్గములో మనం నడిచే వారముగా ఉండాలి. మీ తలంపులు నా తలంపులు వంటివి కావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనలో కలుగుచున్న తలంపులు వంకరి త్రోవలు, వంకరి తలంపులు, వంకరి ఆలోచనలు, కేవలం మనుషుని యొక్క తలంపులంతా కూడా కలవరములతో కూడిన తలంపులుగానే కనబడుచు ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని జనమా, నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాల, ఈ మాటలు వింటున్న నీ జీవితములో ఒకవేళ వంకరి త్రోవలో వెళ్ళుచూ ఉన్నావా? వంకరి త్రోవలను విడిచిపెట్టి యథార్థవంతమైన మార్గములో నడవండి. సమాధానకరమైన మార్గములను ప్రేమించండి. తిన్నని మార్గములో నడవడానికి చోటివ్వండి. తిన్నని మార్గములలో మనము నడిచినప్పుడు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. రెండవదిగా, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క త్రోవలు ఎలా ఉంటున్నాయి అని మనం గమనించుచూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనములో మనము గమనించేటప్పుడు, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనములో, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును అని చెప్పుచూ ఉన్నాడు. మూడుని మార్గం ఎలా ఉంటుందంట? వాని దృష్టికి అదే సరి అయినదిగా కనబడుతూ ఉన్నది. దేవుడు మనలను మూడులుగా ఉంచడానికి ఇష్టపడడం లేదు. జ్ఞానవంతులంగా మనం నడుచుకోవాలి. జ్ఞానయుక్తమైన మార్గములలో మనం నడుచుకోవాలి. జ్ఞానులు మాత్రమే దేవుని యొక్క మార్గములను అంగీకరించగలరు. మూడులు తమ మార్గములు సరి అయినవిగా కొనసాగుతూ ఉంటారు. తాము వెళ్ళే మార్గములే మంచివిగా మూడులకి కనబడుతూ ఉండవచ్చు. దేవుడు మనలను మూర్ఖత్వములో నుండి విడిపించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి పేతురు అలనాడు ఆయన ప్రసంగం చేసిన ఆ సమయములలో మూర్ఖతరమైన ఈ వక్రచనములకు వేరై ప్రత్యేకముగా జీవించుడని అపోస్తులుడైన పేతురు ప్రసంగించిన కార్యములను, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మూర్ఖతరమైన వారికి వేరై వక్రచనముల మధ్యలో నుండి మనం ప్రత్యేకించబడి దేవుని బిడలో ఏమాత్రము కూడా తిన్నని మార్గములను విడిచిపెట్టనే కూడదు. చక్కటి మార్గములో దేవుడు మనల్ని నడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే మనము జ్ఞానము కలిగిన వారముగా ఉన్నప్పుడు ఆ మార్గములు మనకు బోధించబడతాయి. నా ప్రియ దేవుని బిడలారా, మొదటిగా మనము వంకరి త్రోవలను విడిచిపెట్టాలి. రెండవదిగా, మనము జ్ఞానము కలిగిన వారముగా ఉన్నప్పుడే ఆయన మార్గములను, ఆయన త్రోవలను అంగీకరించగలం. ఒకవేళ మనము మూర్ఖత్వముగాను మూఢులంగాను మనము ఉన్నట్లయితే దేవుడు మనలను తన మార్గములోనికి ఆయన ఏ విధముగా మనల్ని నడిపించగలడు? దేవుని చిత్త ప్రకారముగా మనము నడవాలి, దేవుని ఆలోచన ప్రకారముగా కొనసాగించాలి అని అనుకున్నప్పుడు మనము జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. మూడవదిగా మనము గమనించినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతుకుల మార్గము కష్టం.
మొదటిగా వంకరి త్రోవలను విడిచిపెట్టాలి. రెండవదిగా మూఢత్వాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా విశ్వాసఘాతుకులుగా మనము ఉండకూడదు. మనము దేవుని నమ్మిన తర్వాత, దేవుని మార్గములోనికి వచ్చిన తర్వాత మన దేవునికి మనము ద్రోహము చేసేవారముగా మారకూడదు. మరి లోకములో ఎంతోమంది మనుషుల యొక్క ప్రవర్తనలను మనం చూస్తున్నప్పుడు ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేసుకునేవారుగాను, మోసము చేసేవారుగాను. మరి లోకములో మనుషుని యొక్క తలంపులు కేవలం చెడ్డవి. మనుషుని యొక్క త్రోవలన్నీ కూడా చెడ్డవిగానే కనబడుతూ ఉన్నాయి. మనుషుని యొక్క ఆలోచన విధానములన్నీ కూడా చెడ్డవిగా కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని మార్గములోనికి వచ్చిన తర్వాత మనము దేవునికి ద్రోహము చేసేవారముగా మారకుండా దేవునిని మనము ప్రీతిపరిచేవారముగా ఉంటున్నప్పుడు నిశ్చయముగా మనం ఎంతో గొప్ప ధన్యులంగా కనబడుచు ఉన్నాం. కనుకనే దేవుని మార్గములనేవి విశేషమైనవిగా కనబడుతూ ఉన్నాయి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పుచూ ఉన్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని మార్గములు మనుషుని యొక్క తలంపుల కంటే ఉన్నతమైనవి. కనుక ఆ ఉన్నతమైన మార్గములలో మనము నడిపించబడడానికి మనము ప్రభువును అంగీకరించాం. ఆయనకు మనము ద్రోహము చేయకూడదు. మనము ఒకవేళ ఆయనకు మనము ద్రోహం చేసేవారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితాలలో ఆశీర్వాదములను కోల్పోయేవారముగా ఉంటున్నాం. కనుక వంకరి త్రోవలను విడిచిపెట్టి తరువాత మనము మూఢత్వమును మనం విడిచిపెట్టి అదే విధముగా మన యొక్క ఈ పాపపు యొక్క అంటే విశ్వాసపు ఘాతకులంగా మనము మారకుండా మనము విశ్వాసము కలిగి దేవుని యందు నమ్మకం ఉంచాలి. తండ్రి యందు ఏ విధముగా నమ్మకం ఉంచామో అలాగే మన ప్రభువు మీద కూడా నమ్మకం ఉంచి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గములలో సమాధానముగా మనం వెళ్ళగలము. దేవుని మార్గములు మనము మన యొక్క తలంపులకు, మన యొక్క ఊహలకు అందనివిగా కనబడుతూ ఉన్నాయి. ఆయన నడిపించే మార్గములన్నీ కూడా అద్భుతమైనవి. కనుక అటువంటి అద్భుతమైన మార్గములలో మనం నడవడానికి ప్రభువు మనందరికీ కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు దేవా, మీ మార్గములు మా తలంపుల కంటే ఉన్నతమైనవి గనుక మా తలంపులు వంకరివిగాను, మూఢత్వము కలిగినగాను, విశ్వాస ఘాతకులంగాను మేము కనబడుచూ ఉన్నాము తండ్రి. ప్రభువా, మీరు మాకు దయతో వాటిని క్షమించండి. మమ్మలను ప్రభువా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఈ చెడ్డ స్వభావములన్నిటిలో నుండి మాకు విడుదలనిచ్చి మీ ఉన్నతమైన మార్గములలో మమ్మల్ని నడిపించండి. మీరు నడిపించే మార్గములో సంతోషముగా వెళ్ళడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి. సనుగు కొనకయు గొనగ కొనకయు దేవా, మీ ఎడల ప్రభువా మేము సంతోషముగా మీరు నడిపించే మార్గములలో సమాధానముగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ వారమంతటిలో కూడా ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి దేవా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలందరి యొక్క రాకపోకల యందు మీరు తోడుగా ఉండండి. దైవ సేవకులు, విశ్వాసుల యొక్క కుటుంబాలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. మరి ముఖ్యముగా ఉద్యోగ స్థలములలోను, వ్యాపార స్థలములలోను ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి దేవా. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ప్రభువా మీరు సూర్యుని ఉదయింపు చేసినట్లు కానీ, మీ వర్షమును కురిపించినట్లు కానీ, ఎవరైతే ప్రభువా ఇంకా రక్షణ పొందలేదో అలాంటి వారందరికీ రక్షణను మీరు కలుగు చేయండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనతోనూ సకల పరిశుద్ధులతోనూ
ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.